బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజల్లో పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తులో బ్యాంకు వివరాలు అడగకపోవడంతో పెన్షనర్లు, రైతు భరోసా ఆర్థిక సాయం తీసుకునే వాళ్ళు ఎలా చేస్తారనే ప్రశ్న తలెత్తుంది. ఇక రైతు భరోసా మళ్ళీ అప్లై చేసుకోమనడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే కుటుంబంలో వేరు వేరు వ్యక్తుల పేరు మీద భూమి ఉంది, అందరూ అప్లై చేయాలా లేదంటే ఒకే ఫామ్లో చేసుకోవచ్చా అనే సందేహాలు వస్తున్నాయి. వ్యవసాయ కూలీలుగా ఉండి ఉపాధి హామీ కార్డు లేకపోతే ఎలాంటి సందేహాలు కూడా వస్తున్నాయి. ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ సంబంధించి కూడా ఒకవేళ ఎఫ్ఐఆర్ లేకపోతే ఉద్యమకారులు కానట్టేనా అనే సందేహాలు కూడా వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద అనేక సందేహాలు వెల్లువెత్తున్నాయి. దరఖాస్తుల్లో బ్యాంకు వివరాలు అడగకపోవడం, అకౌంట్ నంబర్, ఇతరత్ర అంశాలు అడగకపోవడంతో చాలామందికి రకరకాల సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. అయితే గతంలో గత ప్రభుత్వం అమలు చేసిన విధానం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో అమలు చేయబోతున్నటువంటి ఫార్మాట్, దీనికి సంబంధించి తేడా ఏంటో ఒక్కసారి గమనించి ప్రయత్నించేద్దాం. అంటే ఇప్పటికీ ఆసరా పెన్షన్లు ఉన్నాయి, గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా పేరుతో అమలు కాబోతోంది. సో ఈ నేపథ్యంలో అప్పటికి ఇప్పటికీ దీని దరఖాస్తు విధానానికి సంబంధించిన తేడా ఏంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బీఆర్ఎస్ టైంలో ఆసరా పెన్షన్ల విషయానికి వస్తే, బీఆర్ఎస్ టైంలో ఆసరా పెన్షన్లు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో జమ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అకౌంట్ నంబర్ అడగలేదు, ఇప్పుడు స్పెసిఫిక్గా అలాగే నేరుగా నగదు ఇస్తారా లేదంటే మళ్ళీ అకౌంట్ నంబర్ సేకరిస్తారనే సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫార్మాలో అకౌంట్ నంబర్స్ స్పెసిఫిక్గా అడగలేదు, అలాగే మరి నేరుగా నగదిస్తారా లేదంటే మళ్ళీ అకౌంట్ నంబరు సేకరిస్తారనే అంశంపై కూడా క్లారిటీ లేని పరిస్థితి కనబడుతుంది. ఏసిక అలాగే రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు రైతు భరోసా పేరుతో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే, కుటుంబంలో గతంలో ఎంతమందికి భూమి ఉన్నా రైతు బంధు వచ్చేది. అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పేరు మీద రైతు బంధు ఉన్నా కూడా వాళ్ళ పేర్ల మీద రైతు బంధు సహాయం కింద అకౌంట్లో డబ్బు పడేది. ఇప్పుడు కుటుంబంలో భూమి ఉన్నవారంతా కూడా అప్లై చేయాలా లేదంటే ఒకే ఫామ్లో అప్లై చేసుకోవచ్చా అనే సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒకరిద్దరి పేరు మీద భూమి ఉంటుంది. సో అదంతా కూడా మళ్ళీ వేరువేరుగా అప్లై చేయాలా లేదంటే ఒకే ఫామ్లో చేయాలనే డౌట్ అయితే వస్తుంది. రైట్, ఇక రైతు బంధుకు సంబంధించి పట్టా పాస్ పుస్తకాలు లేకపోతే రైతు భరోసా ఎలా దరఖాస్తు చేసుకోవాలని మరొక సందేహం కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పట్టా పాస్ పుస్తకం లేకపోతే రైతు భరోసా దరఖాస్తు చేసుకోవడం ఇబ్బంది కాబట్టి, సో దానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండబోతున్నాయి. సో ఇది కూడా ఒక ముఖ్య సందేహంగా రైతుల్లో ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్, ఇక అలాగే పోడు భూములకు సంబంధించి పోడు భూముల వివరాలు కూడా అడగలేదు. ఆ భూములకు రైతు బంధు అప్లై చేసుకోవడం ఎలా అనే అంశం కూడా ఒక సందేహంగా మిగిలింది. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే పోడు భూములకు సంబంధించి ఆ సర్వే నెంబర్ కానీ ఇతరత్ర ప్రభుత్వం కేటాయించినటువంటి అంశాలకు సంబంధించిన వివరాలు కూడా అడిగేది. బట్ ఇప్పుడు ఆ పోడు భూములకు సంబంధించిన వివరాలు అయితే అడగలేదు. సో ఆ భూములకు రైతు బంధు అప్లై చేసుకోవడం ఎలా అనే సందేహం అయితే ప్రస్తుతానికి ఆ పోడు భూమి రైతులు కూడా వెల్లువెత్తిన పరిస్థితి. ఇక ఇప్పటికే రైతు బంధు పొందుతూ చాలామంది దూరంగా ఉన్నవారు, ఇక అనారోగ్యంతో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడం ఎలా, అలాగే వారికి సహాయం నిలిపివేస్తారనే సందేహం కూడా వెల్లువెత్తుతుంది. ఎందుకంటే రైతు బంధు సహాయం పొందుతూ కొంతమంది దూరంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు రైతు బంధు సహాయం అయితే అందుతుంది. అలాగే అకౌంట్లో టెన్షన్గా పడ్డ పరిస్థితి, అందరితో పాటు వాళ్ళకు కూడా సరే అక్కడ స్థానికంగా లేకపోయినా రైతు బంధు పడింది. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని ఒక డౌట్ అయితే వస్తుంది. సో అట్లాగే ఇక్కడ ఉద్యమకారులకు సంబంధించి ఒక స్పెసిఫిక్గా ఒక అంశం చూద్దాం. ఎఫ్ఐఆర్ నమోదు, జైలు వెళ్ళిన వారు మాత్రమే ఉద్యమకారుల లేదంటే కేసులు కాకుండా ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని రకరకాల హింస గురైన వాళ్ళు కూడా ఉద్యమకారులుగా పరిగణించాల్సి వస్తుంది. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? లాఠీలు దెబ్బలు తిని గాయాల పాలైన వారు కూడా ఉద్యమకారులుగా వాళ్ళని పరిగణిస్తారా లేదంటే మరి ఎఫ్ఐఆర్లు ఉండవు కొంతమందికి ఆ సమయంలో అప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అప్పుడు అవన్నీ కూడా కొన్ని పూర్తిగా నమోదు కాని పరిస్థితి, మరి వాళ్ళు కూడా ఉద్యమకారులు అని చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఒక డౌట్ వస్తుంది. దాంతోపాటు ఇక కళాకారులు, పాటలు పాడిన వాళ్ళు, ఇతర కళారూపాల్లో ఉద్యమంలో పాల్గొన్నవారు, అలాగే వీళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం ఉంటుందా ఉండదా అనే ఒక సందేహం అయితే వస్తుంది. ఉంటే ఆ వివరాలు ఎలా నమోదు చేయాలి? ఇదంతా కూడా ఉద్యమకారుల కాలం అని ఇచ్చారు ఒక ప్రొఫార్మాలో, ఒక పేజీలో. సో అదంతా కూడా మరి ఇది ఎలా నమోదు చేయాల్సి వస్తుంది? ఎందుకంటే గత ప్రభుత్వం అయితే కళాకారుని ఒక రకంగా గుర్తించింది, ఒక దానికి సపరేట్ వింగ్ పెట్టారు, దానికి సంబంధించి ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎలా చేయబోతున్నారనే తెలియదు. రైట్, ఇక వ్యవసాయ కూలీలకు ఇచ్చే సాయం కోసం ఉపాధి హామీ కార్డు అడిగారు గతంలో. సో కార్డు లేకపోతే సాయం రాదా, అందే అవకాశం ఉంటే వారు ఏ వివరాలు ఇవ్వాలనే మరొక సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే
జాబ్ కార్డుకి అయితే కంపల్సరీగా అడుగుతున్నారు, ఉపాధి హామీ కార్డు అడిగారు. కార్డు లేకపోతే ఏంటి పరిస్థితి? సో సాయం రాదా, లేదంటే ఉండి కూడా అందే అవకాశం ఉంటే వారు ఏ వివరాలు ఇవ్వాలి? ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక మరి వాళ్ళు ఏ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది? జాబ్ కార్డు కొంతమందికి ఉండదు, ఉపాధి హామీ పథకంకి సంబంధించినటువంటి కార్డు అయితే కొంతమంది దగ్గర ఉండదు. ఉండకపోతే ఏం చేయాలనేది మాత్రం ఒక డౌట్. దాంతోపాటు చాలామందికి ఆధారు, ఓటు హక్కు గ్రామాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా గ్యాస్ కనెక్షన్లు వారు నివసించే ప్రాంతాల్లో ఉంది. సపోజ్ ఆధారు దానికి సంబంధించినటువంటి ఓటు హక్కు ఊర్లో ఉందనుకోండి, నేను వచ్చి ఇక్కడ పట్టణంలో ఉంటున్నాను, సో ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉంది, సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ వివరాలు నమోదు చేసుకోవచ్చా? వారికి సిలిండర్ స్కీమ్ వర్తిస్తుందా లేదా? సో అక్కడ ఇప్పుడు నాకు సంబంధించి ఒక ఓటు హక్కు కావచ్చు, ఆధార్ కావచ్చు, నేను ఊర్లో ఉన్నాయి, నేను వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పట్టణంలో ఉంటున్నాను, దీనికి సంబంధించి వివరాలు మరి నేను ఎలా నమోదు చేసుకోవాలి? నాకు ఇక్కడ గ్యాస్ ఉంది, మరి ఇక్కడ వస్తుందా లేదా అనే ఒక డౌట్ కూడా సపోజ్ ఒక కామన్ మ్యాన్గా నాకు కూడా రావచ్చు. సో అలాంటి డౌట్లే చాలామందికి సహజంగా వస్తుంది పరిస్థితి. సో అది దానికి సంబంధించి ఎట్లా నమోదు చేసుకోవాలనేది ఒక సందేహంగా మిగిలింది. మొత్తం మీద ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే అమలు చేయాలనుకుంటో దానికి సంబంధించిన చాలా సందేహాలు ఒక సాధారణ వ్యక్తులకు, కామన్ మ్యాన్కి అయితే చాలా సందేహాలు వస్తున్న పరిస్థితి. మరి వీటినన్నింటినీ ప్రభుత్వం ఎలా నివృత్తి చేయబోతుంది, అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఒకసారి మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు, మధుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధు ఎస్ రైట్. మధు, గతంలో ఆసరా పెన్షన్లు కావచ్చు, రైతు బంధు, ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా, వీటన్నిటి కూడా బ్యాంక్ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉండేవి, అకౌంట్లో పడిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు దీన్ని ప్రభుత్వం ఎలా తీసుకోబోతుంది? ఈ ప్రొఫార్మాలో ఈ వివరాలు ఏమి అడగలేదు, దాంతోపాటు ఇక రకరకాల సందేహాలను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఈ సందేహాలకు, సాధారణ ప్రజానికానికి ఉండే ఈ సందేహాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలకు సంబంధించి ఎట్లా నివృత్తి చేయబోతుంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, గత ప్రభుత్వం ఎగ్జిస్టింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా బ్యాంకుతో అటాచ్మెంట్ అయి ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్తో అటాచ్మెంట్ ఉన్నటువంటి డైరెక్ట్గా ఒక బటన్ నొక్కితే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి దీనికి సంబంధించిన రైతు బంధు అమౌంట్ కావచ్చు ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ మెకానిజం కలిగి ఉంది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు కోసం ఏదైతే ఫామ్ అన్నారో ప్రజాపాలన పేరిట మొత్తం 4 పేజీల ద్వారా ఫామ్ అందజేస్తూ ఉన్నారో ఆ 4 పేజీల ఫామ్లో ఎక్కడ బ్యాంక్ డీటెయిల్స్ లేకపోవడం అనేటువంటిది భారీగా చర్చకు తావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు డైరెక్ట్గా బెనిఫిషియరీ కింద అకౌంట్లో వేస్తామని చెప్పారు. సో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడ కూడా ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పేసి ఫామ్లో ఎక్కడ లేదు. దానితో పాటు ఆల్రెడీ రైతు బంధు ఎవరైతే తీసుకుంటున్నారో రైతులు, సో వీళ్ళు రైతు భరోసా పేరిట ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే. సో ఆ ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు రైతు భరోసా కింద ఇచ్చేటువంటి లబ్ధి పెట్టుబడి సహాయానికి సంబంధించి ఏ రకంగా అమౌంట్ను చేరవేస్తారు? బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారా, నిజంగానే నగదు రూపంలో ఇస్తారా? గ్రామ సభల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి బస్తీ సభల ద్వారా ఏ రకంగా వారి డబ్బును వారికి అందజేస్తారనేటువంటిది ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. దీనిపైన ఒక స్పష్టత లేకపోవడంతో ప్రజలంతా ప్రస్తుతానికి ఫామ్స్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు, అప్లై చేసుకుంటున్నారు, కానీ డబ్బులు ఏ రకంగా అమలు చేస్తారు, ఎప్పుడు అందజేస్తారు అనేటువంటి దానిపైన క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. దానికి 2 కారణాలు ఉన్నాయి రామ్. ఒకటి, గత ప్రభుత్వం ఏమో డైరెక్ట్గా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఏమున్నా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడేటివి డబ్బులు తీసుకునేటువంటి పెన్షన్లు పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునేవారు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకునేటువంటి వారు. సో ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఎక్కడ ఉంది? కొత్త పెన్షన్ 4000 ఇస్తామన్నారు వృద్ధులకి, 4000 సంబంధించి గత ప్రభుత్వం ఏ రకంగా అమలు చేసిందో అదే రకంగా ఇస్తారా, లేకుంటే వీళ్ళు కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేయనున్నారా? ఎందుకు పెన్షన్కి సంబంధించి ఆసరా పెన్షన్ కూడా ఈసారి అప్లై చేసుకోవాలని ఎందుకు ప్రభుత్వం చెప్తా ఉంది 6 గ్యారెంటీల ద్వారా? సో మరి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు అడగట్లేదు? ఇదంతా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. మరి ప్రభుత్వం పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఏం చేయనుంది అనేటువంటిది ప్రస్తుతం క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. కేవలం ఇదొక్కటే కాదు, ముఖ్యంగా రైతు భరోసా పేరిట అందజేయనున్నటువంటి పెట్టుబడి సహాయానికి సంబంధించి ఒకే ఇంట్లో 4-5 పేరు పైన భూ పంపకాలు ఉంటాయి అంటే పెద్దల ద్వారా సంక్రమించినటువంటి భూమి పాసు పుస్తకాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, పట్టా సంబంధించినటువంటి పట్టా పాసు పుస్తకాలతో పాటు సర్వే నెంబర్ల వారీగా డీటెయిల్స్ మెన్షన్ చేయమని చెప్తా ఉన్నారు ఆ ఫామ్లో. సో దాంట్లో తండ్రి ద్వారా కొడుకుకు సంక్రమించి, కొడుకు ద్వారా ఇంకొక తన సంతానానికి సంక్రమించినటువంటి ఆస్తి పంపకాలకు సంబంధించిన వారిలో ఒకే ఫామ్లో మెన్షన్ చేయాలా? కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ అడుగుతున్నారు కాబట్టి లేదు అంటే ఎవరికి వారు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? దీని అన్నిటిని ఎట్లా కన్ఫైన్ చేస్తారు, ఎట్లా క్రోడీకరిస్తారు, ఫైనల్ ఎట్లా చేస్తారు? సో గందరగోళ పరిస్థితి నెలకొనే సిచ్యువేషన్ ఉందనేటువంటిది. అయితే దీంట్లో ముఖ్యంగా రైతు భరోసా పేరిట అందించేటువంటి రైతు సహాయంతో పాటు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. సేమ్ అదే 15,000 ఎకరాకు. తర్వాత రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. ఇది ఎలా గుర్తిస్తారు, ఎలా ఇస్తారు అనేటువంటిది కన్ఫ్యూజన్ రైజ్ అవుతా ఉంది. ఆల్రెడీ
ఎవరి పేరుపై అయితే పట్టా పాసు పుస్తకం ఉంటుందో రైతు, ఆయనకు 15 ఎకరాల ఎగ్జాంపుల్ ఉంటే ఆయన 5 ఎకరాలు సాగు చేసుకొని 10 ఎకరాలు సాగుకిస్తే, ఇద్దరు రైతులకి సాగుకిస్తే, అంటే మరొక ఇద్దరు 5 ఎకరాలు, మరొక ఆయన 5 ఎకరాలు సాగు చేసుకోగలిగితే ఎలా గుర్తిస్తారు? అసలు ఓనర్ ఎవరు, కౌలు రైతు ఎలా గుర్తిస్తారు? కౌలు రైతు అనేటువంటిది ఈ సంవత్సరం నేను కౌలుకు తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ సంవత్సరం నేను కౌలుకు తీసుకుంటాను, నాకు అనుకూలంగా ఉంటుంది, ఆర్థికంగా నేను చేయగలుగుతాను, పంట పండించగలుగుతాను అనుకున్నప్పుడు నేను కౌలుకు తీసుకుంటాను. లేదు నాకు వచ్చే సంవత్సరం నేను చేయను అనుకున్నప్పుడు ఆయన కౌలుకు తీసుకోకపోతే కౌలు రైతు కింద కన్సిడర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండదు. సో ఆయన కౌలు రైతుగా అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వ సహాయం, వర్షాకాలం వచ్చేటువంటి వానాకాలం సాగుకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం చేస్తుంది రైతు భరోసా పేరిట. కాబట్టి ఆయనను ఎలా గుర్తిస్తారు? అసలు భూమి ఉన్నటువంటి రైతు, తర్వాత కౌలు రైతు, ఈ ఉపాధి హామీ, అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. ఉపాధి హామీకి వచ్చేసరికి మరి చివరాఖరికి ఉపాధి హామీ కార్డు ఉండాలంటున్నారు. ఉపాధి హామీ కార్డు తీసుకునేటువంటి సాంప్రదాయం కొద్దిమందికే ఉంది, కొద్దిమందికే తెలుసు. కొద్ది రోజువారీ కూలీలుగా కొద్దిమంది రైతు వ్యవసాయ కూలీలుగా వెళ్తారు, పొలంలో నాట్లు వేయడానికి కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర పత్తి తీయడానికి కానీ, విత్తనాలు వేయడానికి కానీ వ్యవసాయానికి ఇక్కడ వెళ్తారు. వాళ్ళకు పెద్దగా కార్డు తీసుకోవాలని నాలెడ్జ్ లేదు, పెద్దగా డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు ఉపాధి హామీ కింద ఆ ఉపాధి హామీ కార్డు ఉంటేనే వాళ్ళు రైతు కూలీల కిందకు వస్తారు, సంవత్సరానికి 12,000 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అవగాహన లేదు. సడన్గా ప్రభుత్వం ఇప్పుడు రైతు కూలీలకు ఇస్తామని చెప్పారు. సో ఉపాధి కార్డు ఉంటేనే ఇస్తామనేటువంటిది గత ఎన్నికల హామీలో చెప్పినట్టే కనీసం ఇప్పటివరకైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుండే. ఇప్పుడు సడన్గా ప్రజాపాలన పేరిట ఫామ్ ముందుకు తీసుకురావడము, దాంట్లో ఉపాధి కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నెంబర్ అడగడంతో ప్రజలంతా కన్ఫ్యూజ్కి గురవుతా ఉన్నారు. మేము కూలీ చేస్తాము కానీ మాకు కార్డు లేదు, మాకు ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ అందులో మేము మెన్షన్ చేస్తే, మా డీటెయిల్స్ మెన్షన్ చేస్తే మమ్మల్ని ఎలా గుర్తిస్తారు? కార్డు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇదంతా చర్చ జరుగుతుంది క్షేత్రస్థాయిలో. ఇదంతా ఒక ఎత్తుంటే ఇంకా మిగతాకి సంబంధించి మధు గ్యాస్ సంబంధించి ఒక డౌట్ అడుగుతాను. చాలా మందికి ఆధారు ఓటు హక్కు గ్రామాల్లో ఉంది సార్, ఇప్పుడు వచ్చి పట్టణంలో ఉంటున్నారు, మరి వాళ్ళకు గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎట్లాంటి నిబంధనలు ఉండబోతున్నాయి? సిలిండర్ వర్తిస్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ, ఈ కేవైసీ అవసరం లేదు అనేటువంటిది మాకు ఇంకా ప్రభుత్వం నుంచి సూచనలు రాలేదు అనేటువంటిది గ్యాస్ ఏజెన్సీలు చెప్తా ఉన్నాయి. హెచ్పి కానీ, ఇండేన్ కానీ, ఇంకా ఇతర గ్యాస్ ఏజెన్సీలు, అక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి ప్రజలకు వస్తున్నటువంటి డౌట్స్తో వస్తున్న వారికి ప్రభుత్వం నుంచి మాకు సమాచారం లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కేవలం ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, తర్వాత మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, గ్యాస్ నెంబర్ మాత్రం ఒక్కటి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వారికి నిజంగానే వారికి ఓటు హక్కు ఊర్లలో ఉంటుంది, వాళ్ళంతా మైగ్రేట్ అయ్యి వచ్చారు, సిటీలో ఉంటున్నారు, పిల్లల చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో, వ్యాపారం కోసమో, ఇతరత్ర పనుల నిమిత్తం వారు ఇక్కడ నివసిస్తున్నటువంటి నగరాల్లో నివసిస్తున్నారు, వివిధ నగరాల్లో. వారి పరిస్థితి ఏంటి? గ్యాస్ కనెక్షన్ ఏమో ఆ ప్రాంతంలో ఉంటుంది, కానీ వారి ఓటు హక్కు, ఆధార్ కార్డు, సొంత ఇంటి అడ్రస్ అంతా కూడా గ్రామాల్లో ఉంటుంది, వారి సొంత ప్రాంతం. వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఫామ్ నింపేటప్పుడు డీటెయిల్స్లో మొత్తం పూర్తిగా ఇంటి అడ్రస్ నింపుతారు, మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆధార్ నెంబర్ పెడతారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ ఉంటున్నాయి. రేషన్ కార్డు కానీ. ఇక్కడ గ్యాస్ కనెక్షన్కి వచ్చేసరికి వాళ్ళు నగరాల్లో నివసిస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి. కొద్దిమంది వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇట్లా పలు ప్రాంతాలకు వెళ్ళాలంటే వారి పరిస్థితి ఏంటి? వారికి 500 సిలిండర్ అక్కడ లభిస్తుందా? మరి ఆ ప్రాంతాల్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి 500 సిలిండర్ వస్తుందా? గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్ అక్కడనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అక్కడ ఉన్నట్టు మరి హైదరాబాద్లో ఇంప్లిమెంట్ అవుతుందా? ఇదంతా చాలా కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేంత వరకు దీని మీద ఒక కన్ఫ్యూజన్ కొనసాగే అవకాశం ఉంది. ఇక కళాకారుల విషయానికి వస్తే కళాకారులది కూడా చాలా దీనమైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వము సాంస్కృతిక శాఖ పేరిట కొద్దిమంది కళాకారులను, ఉద్యమకారులను గుర్తించారు. ఉద్యమంలో పాటలు పాడినటువంటి వాళ్ళు, ఉద్యమానికి సహకరించినటువంటి వారు, వారందరినీ గజ్జగట్టి పాడినటువంటి వారిని కొద్దిమందిని అప్పట్లో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పరిగణించారు. వాళ్ళకి నెలవారీగా గౌరవ వేతనం కూడా సాంస్కృతిక మండలి తరపున చెల్లించిన పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఎట్లా బెనిఫిట్స్ పొందగలుగుతారు? ఎగ్జాక్ట్లీ, సాంస్కృతిక శాఖ ద్వారా ఆల్రెడీ కొద్దిమంది ఉపాధి పొందుతున్నారు, ఆల్రెడీ వాళ్ళకి కొంతమంది ఉద్యోగాలు వచ్చాయి, ఇంకా కొద్దిమంది కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నారు, ఇంకా చాలామంది కళాకారులు వాళ్ళు జాబులు వస్తాయనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కళాకారులను ఉద్యమకారులుగా గుర్తించారా? ఇంకొకటి, అసలైన ఉద్యమకారులకి 250 గజాల మధు, ఒక డౌట్ అడుగుతాను ఇక్కడ మీకు. అంటే కేవలం ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళే ఉద్యమకారులుగా పరిగణిస్తారా? ఒకవేళ ఆ సమయంలో ఉద్యమంలో పాల్గొని, అభిమానంతో ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని గాయాల పాలైన వాని పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదనుకో, సపోజ్ సరే ఒక అదృష్టంగా అప్పట్లో భావించారు, కానీ ఇప్పుడు నిజంగా మా మీద ఎఫ్ఐఆర్ నమోదైతే బాగుండు, ఇప్పుడు అప్లై చేసుకునే అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండుంటారు బహుశా. సో అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కాని పరిస్థితి ఏంటి?
వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, పాపం దెబ్బలు తిన్నారు, ఇలా గాయాల పాలయ్యారు, అన్నీ జరిగాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదంతా నిజం కాదు. తెలంగాణ ఉద్యమకారులకి అనేటువంటి వర్డ్ మెన్షన్ చేయడంతోనే ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. అమరవీరుల కుటుంబాల వరకు అందరూ యాక్సెప్ట్ చేసేలా ఉంది తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ కోసం ఏదో రకంగా వారు ఆత్మత్యాగం చేసుకున్నారు, వారి బలిదానాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనేటువంటిది అందరికీ తెలిసిందే. అది కూడా సంఖ్యకు సంబంధించిన విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. గత ప్రభుత్వం 500 నుంచి 600 మధ్యలో ఏదో గుర్తించినట్టుగా సంఖ్య ఉంది. కరెక్ట్గా సంఖ్య మనం చూడాలి. సో కానీ ప్రతిపక్షాల నుంచి, మిగతా వర్గాల నుంచి, యూనియన్ల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అంటే 1200 మందికి పైగా ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది, వారి కుటుంబాలకు ఆసరా నిలవాలని. మరి ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం గుర్తించిన మేరకు ఇస్తారా, మిగతా వాళ్ళ సంగతి ఇస్తారా? అమరవీరుల కుటుంబాలకు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇందాక మీరు క్వశ్చన్ రైజ్ చేసినట్టు ఉద్యమకారుల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో తెలంగాణ మొత్తం ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తేనే తెలంగాణ సిద్ధించింది అనేటువంటిది, సకల జనుల సమ్మె చేస్తేనే తెలంగాణ సిద్ధించింది అనేటువంటిది. సో అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత అందరూ కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, రైతులు ఉన్నారు, అన్ని వర్గాలు, ఈవెన్ లాస్ట్కి చివరికి వస్తే జర్నలిస్టులు కూడా తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించారు. సో తెలంగాణ ఉద్యమకారులుగా ఎవరిని గుర్తించబోతున్నారు అనేటువంటిది, కేవలం జైలుకు వెళ్ళి పీడీ యాక్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళైనా, పిటి కేసులు అయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత అనేక రైల్వే కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇలా అనేక మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. అందరూ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వారే ఏ బేరీజన వేస్తారు? కొద్దిమంది మాత్రమే రాజకీయ పరంగా కొద్దిమంది ఎక్కడైతే ఉన్నారో వారిపైన మాత్రమే కేసెస్ అయ్యాయి. పొలిటికల్ పార్టీస్ ఏదైతే కొన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగిందో కొన్ని ఇష్యూస్ని, దాంట్లో పాల్గొన్న వారిపైనే కేసెస్ అయ్యాయి గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలా చేయనటువంటి వారిని కొద్దిమందిని వదిలేసిందంటే సీరియస్గా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి వారిపైన కూడా కొన్ని కేసెస్ కాలేదు. కానీ వాళ్ళు నిజమైన ఉద్యమకారులు అయినప్పటికీ వారికి ప్రభుత్వ ఉద్యోగం రాదు, 25,000 రూపాయల పెన్షన్ రాదు, 250 గజాల జాగా రానటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఏ జైల్లో వెళ్ళారో, ఏ టైంలో కేసు అయింది, ఏమేమి కేసులు నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతున్నారు. మరి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కేసులు ఫైల్ కాలేదు, వాళ్ళు జైలుకు పోలేదు, బయటికి రాలేదు. కానీ క్షేత్రస్థాయిలో ఉండి తెలంగాణ ఉద్యమం పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది క్వశ్చన్ రైతా ఉంది. క్షేత్రస్థాయిలో భారీగా చర్చకు తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఈ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఏ రకంగా నిర్ణయిస్తుంది, ఉద్యమకారులు ఎవరు, తర్వాత అసలైన రైతు ఎవరు, అసలైన కౌలు రైతు ఎవరు, తర్వాత ఉపాధి హామీ ఎవరికి ఇవ్వాలి, మహిళలకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి, ఇంటికి ఒక్కరికి ఇవ్వాలా, కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇవ్వాలా, వీటన్నిటిపైన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది. సో ప్రస్తుతానికైతే అందరూ ఫామ్స్ నింపుతా ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటిది ఒక సంశయంతో అందరూ ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద చాలా సందేహాలు అయితే ఉన్నాయి ప్రభుత్వ స్కీమ్ అమలు చేసే అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఆసరా పెన్షన్లు కావచ్చు, అలాగే రైతు భరోసా కావచ్చు. ఈ అంశాలకు సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లా నివృత్తి చేయబోతుంది, మరి వాళ్ళ అకౌంట్ వివరాలు కావచ్చు, బ్యాంక్ వివరాలు కావచ్చు, అలాగే ఉద్యమకారులకు సంబంధించి కూడా కొంతమందికి ఎఫ్ఐఆర్ లేదు, అలాగే కొంతమంది సాంస్కృతిక సంబంధించిన కళాకారులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాంటి సహాయం అందబోతుంది, ప్రభుత్వం చెప్పినటువంటి ప్రొఫార్మాలో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో వీటికి సంబంధించి ఇంకేమైనా నిబంధనలు సడలించబోతున్నారా, లేదంటే కొత్తగా ఇంకేమైనా కాలమ్స్ క్రియేట్ చేయబోతున్నారా, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారింది.